హాయ్ స్టూడెంట్స్, అందరూ క్యూటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అంటే మనకి 22nd క్యూటీ ఎగ్జామ్ అయిపోయింది. నెక్స్ట్ 24th మనకి ఎకనామిక్స్ ఎగ్జామ్ ఉంది కదా. ఈ ఎగ్జామ్కి ఎకనామిక్స్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది ఒకసారి ఒక చిన్న వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాము. మీకు క్యూటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీరు గమనిస్తే 22nd దట్ ఈస్ అవునా థర్స్డే ఈవినింగ్ మీ ప్రిపరేషను స్టార్ట్ చేస్తారనుకుందాం. ఓకే, ఈవినింగ్ అరౌండ్ మీరు ఒక 7 o'clockకి ఫర్ ఎగ్జాంపుల్ రైట్ 7 o'clockకి ఎకనామిక్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశారనుకుంటే మీరు ఎలా చేస్తే అంటే ఒక స్ట్రాటజిక్గా ఎలా వెళ్ళొచ్చు అన్ని టాపిక్స్ కవర్ అవ్వాలంటే, ఎందుకంటే వ్యాస్ట్ సిలబస్ ఉంది తెలుసు మనకి, దాదాపు ఒక 10 chapters ఉన్నాయి. ఇందులో కొన్ని చాలా లార్జ్ టాపిక్స్ ఉన్నాయి. అండ్ సమ్ టాపిక్స్ మనకి తెలుసు కదా 100 పేజీలు కూడా ఉండేటువంటి పబ్లిక్ ఫైనాన్స్, ఇంటర్నేషనల్ ట్రేడ్, మార్కెట్స్ లాంటి చాప్టర్స్ ఉన్నాయి. కాబట్టి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనే దానికి ఒక చిన్న మీకు ఓకేనా అడ్వైస్ లాగా తీసుకోండి. సో క్యూటీ ఎగ్జామ్ రాసిన తర్వాత ఈవినింగ్ వీలైనంతవరకు ఏం చేస్తారంటే, మనకి 7 నుంచి స్టార్ట్ చేశారనుకుంటే ఒక 4 to 5 hours మనకి టైం అవైలబుల్ ఉండే అవకాశం ఉంది, అంతేనా? రైట్, ఆ రోజు మీరు ఒక 4 to 5 hours అరౌండ్ 11-12 వరకు కూడా ప్రిపేర్ అయినప్పటికీ కూడా ఒక 4-5 hours మనకి ఉంది. ఈ 4-5 hours అప్పుడు ఏం చేస్తారంటే, ఫస్ట్ మీరు వాల్యూమ్ 1 మైక్రో ఎకనామిక్స్ మీద ఫోకస్ చేయండి. ఫస్ట్ మీరు ఇంట్రడక్షన్ చాప్టరు అండ్ థియరీ ఆఫ్ డిమాండ్, ప్రొడక్షన్ అండ్ కాస్ట్, అలాగే మనకి మైక్రో ఎకనామిక్స్ కిందకు వచ్చే చాప్టర్స్ అన్నాం కాబట్టి ఓకే, మార్కెట్స్తో పాటు బిజినెస్ సైకిల్స్ జనరల్గా ఈ 5 టాపిక్స్ మనం వాల్యూమ్ 1లో చదువుతాం కదా. వీటిని చూస్తారు కదా, మనకి 4 or 5 చాప్టర్స్ కవర్ ఉన్నాయి అండ్ 4 to 5 hours అవైలబిలిటీ ఉంది. అంటే యావరేజ్ మనం తీసుకున్న ఒక్కొక్క చాప్టర్ ఒక 1 hour మనం ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రైట్, సో అంటే మీరు ఏం చేస్తున్నారు, 22nd ఈవినింగ్ క్యూటీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆ రోజు ఈవినింగ్ సెషన్లో మీరు మైక్రో ఎకనామిక్స్ని ఒక్కొక్క చాప్టర్ యావరేజ్ 1 hour చప్పున అనుకొని కంప్లీట్ చేస్తున్నారు. రైట్, అండ్ ఇందులో ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఆ రోజు యావరేజ్ చూస్తారు కదా 4 to 5 hours ఉంది, 5 chapters ఉన్నాయి, యావరేజ్ 1 hour. ఎలా సార్ దాన్ని కూడా అంటే యావరేజ్ 1 hour అనుకున్నాం కదా, మీరు చాప్టర్ నెంబర్ 1ని అండ్ ఇంట్రడక్షన్ చాప్టర్ని అండ్ చాప్టర్ నెంబర్ ఏదైతే మనం బిజినెస్ సైకిల్స్ ఈ చాప్టర్ని అండ్ చాప్టర్ నెంబర్ 1ని బోర్డు మెటీరియల్ తరువుగా చదవండి, టోటల్గా లైన్ టు లైన్ చదవండి వీలైనంత వరకు. అవి పైగా సార్ గంటలు చదవగలమా సార్, ఒక్కోటి ఈజీగా చదవచ్చు, అవి చాలా చిన్న చాప్టర్స్ అనమాట. మన కంపేర్ టు అదర్ చాప్టర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఈ రెండు కూడా అరౌండ్ ఒక 10 to 15 pages కంటే ఎక్కువ మ్యాటర్ ఉండదు. కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే, ప్రిపరేషను ఈ 2 చాప్టర్స్ని మాత్రం టోటల్గా కంటెంట్ మొత్తం అది మెటీరియల్ బోర్డు మెటీరియల్ ఏదైతే ఇచ్చారో అది మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే ఈ 2 చాప్టర్స్లో ఎక్కువగా మోస్ట్లీ బోర్డు మెటీరియల్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అందుకే ఆ 2 చాప్టర్స్ లైన్ టు లైన్ చదవండి. అండ్ దెన్ రిమైనింగ్ 3 చాప్టర్స్ ఆ 2 అదర్ దాన్ 3 కాకుండా ఇంకా మనకేమనుకున్నాం, ఈ 2 కాకుండా మైక్రో ఎకనామిక్స్లో డిమాండ్, ప్రొడక్షన్ అండ్ కాస్ట్ అండ్ మార్కెట్స్ సంబంధించి ఈ 3 చాప్టర్స్ని ప్రిపరేషన్ ఎలా ఉండాలి అంటే, ఇది బోర్డు మెటీరియల్ మొత్తం చదవాల్సిన పని అయితే. అంటే ఎందుకని చెప్తున్నానంటే, ఇవి కాన్సెప్ట్ బేస్డ్ అనమాట. సో ఈ కాన్సెప్ట్ మీకు మేము లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ కానివ్వండి, లేకపోతే ప్రైస్ డిటర్మినేషన్ అని కానివ్వండి మార్కెట్స్లో, ఓకే, డిమాండ్, లా ఆఫ్ డిమాండ్, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, యాజ్ ఇట్ ఈజ్గా ఇవన్నీ కూడా ఎట్లా వాడు జనరల్గా ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మీరు బోర్డు మెటీరియల్ నుంచి యాజ్ ఇట్ ఈజ్గా క్వశ్చన్స్ అడిగే అవకాశాలు కొంచెం తక్కువగా ఉండొచ్చు అనమాట వీటికి సంబంధించి. సో బోర్డు మెటీరియల్ చదివేంత టైము తక్కువ ఉంటుంది మనకి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ అనాలిసిస్ ఆఫ్ డిమాండ్ కానివ్వండి, మార్కెట్స్ కానివ్వండి. సో కాబట్టి వీలైనంత వరకు ఏం చేస్తారంటే, ఈ 3 చాప్టర్స్ని మీకు కాన్సెప్ట్ అర్థం చేసుకొని, అర్థమైతే మీ దగ్గర ఉన్నటువంటి బోర్డు మెటీరియల్ కాకుండా రన్నింగ్ మనం నోట్స్ ఏదైతే క్లాస్ చెప్పేటప్పుడు రాసుకున్నామో కాన్సెప్ట్ని కవర్ చేయడానికి రకరకాల ఎగ్జాంపుల్ చెప్పాం కాబట్టి అవి ప్రిపేర్ అవుతూ బిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, సరిపోతుంది. ఓకే, ఎటువంటి బిట్స్ ఇస్తున్నారు అనేది. సో ఈ 3 చాప్టర్స్ని మీరు బోర్డు మెటీరియల్ మొత్తం చదివేంత
దానికన్నా కూడా కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి వాట్ ఈజ్ లా ఆఫ్ డిమాండ్, వాట్ ఈజ్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ అండ్ వాట్ ఈజ్ ప్రైస్ ఎలాస్టిసిటీ, ఓకే, ఇట్లా ఉంటాయి కాబట్టి మీకు కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి వాడు డైరెక్ట్గా బోర్డు మెటీరియల్లో నుంచి క్వశ్చన్స్ అనే కన్నా జనరల్గా వాడు బిట్స్ని క్రియేట్ చేసి ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, ఓకేనా. ఈ మూడింటిని మాత్రం మీరు కాన్సెప్ట్ ఆల్రెడీ అర్థమైతే కనుక బిట్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి వీటిని. సో చాప్టర్ నెంబర్ 1ని అండ్ బిజినెస్ సైకిల్స్ మాత్రం టోటల్ లైన్ టు లైన్ చదవండి, అడిగే అవకాశాలు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్గా మెటీరియల్ నుంచి అడిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. సో ఈరోజు ఏం చేస్తున్నారు, 22 టోటల్గా మీరు యావరేజ్ 1 అవర్ చొప్పున మైక్రో ఎకనామిక్స్ కంప్లీట్ చేస్తున్నారు. మీరు మైక్రో ఎకనామిక్స్ పార్ట్ 2 వాల్యూమ్ 2 ఏదైతే అనుకుంటున్నామో దాని జోలికి అయితే ఆ రోజు నైట్ వెళ్ళట్లేదు అని గమనించండి. నెక్స్ట్ డే 23rd ఏదైతే ఉందో, ఓకేనా, దట్ ఈజ్ ఫ్రైడే, మీకు ఫుల్ డే, ఓకేనా, మైక్రో ఎకనామిక్స్ చదవండి, అది విషయం. సో ఇక మైక్రో ఎకనామిక్స్ తెలిసిందే ఉంది, అన్నీ కూడా లైక్ ఒక్కొక్కటి చాలా హ్యూజ్ అనమాట, కంటెంట్ కూడా పెద్దగా ఉంటుంది. వీటికి సంబంధించి ఏం చేయాలంటే మ్యాక్రో పార్ట్ ఎప్పుడూ కూడా డైరెక్ట్గా మెటీరియల్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. మైక్రో అంటే లైక్ ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, ఓకే, లేదా ఇంకొక టాపిక్ ఏదైనా సరే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని వాడు ఓన్గా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది, ఓకే. సో బట్ వీటిల్లో మ్యాక్రో పార్ట్లో ఏదైతే పబ్లిక్ ఫైనాన్స్ కానివ్వండి, లైక్ ఇంటర్నేషనల్ ట్రేడ్ కానివ్వండి, ఇండియన్ ఎకానమీని కానివ్వండి, వీటికి సంబంధించి బోర్డు మెటీరియల్లోంచి డైరెక్ట్గా అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, చాలా బిట్స్ వరకు, చాలా వరకు. కాబట్టి మీరు ఇది లైన్ టు లైన్ చదవాలి. పైగా చాలా పెద్ద చాప్టర్స్ మీకు తెలుసు కదా, పబ్లిక్ ఫైనాన్స్ కానీ, ఇంటర్నేషనల్ ట్రేడ్ కానీ, ఇండియన్ ఎకానమీ కానీ, అసలు నేషనల్ ఇన్కమ్ ఏది చూసినా సరే, ఏది చూసినా 70-80 పేజెస్కి తక్కువ లేకుండా ఉంటుంది. సో అందుకే 23rd ఏం చేస్తున్నారు, టోటల్గా బోర్డు మెటీరియల్ మొత్తం చదివేసేయాల్సిందే. ప్రతి టాపిక్ 1 by 1 తీసుకోండి. పార్ట్ వాల్యూమ్లో పబ్లిక్ ఫైనాన్స్ తీసుకోండి, పబ్లిక్ ఫైనాన్స్ మొత్తం. సో ఇప్పుడు ఒక్కొక్కటి ఖచ్చితంగా పెద్ద చాప్టర్స్ అని చెప్పాము, ఒక్కొక్కటి చదవటానికి కంప్లీట్ చేయడానికి మెయిన్ పాయింట్స్ అని నా ఉద్దేశం, ఓకేనా. చదవటానికి మీరు ఒక 2 to 3 hours టైం తీసుకునే అవకాశం ఉంది, పట్టే అవకాశం ఉంది. 2 to 3 hours టైం తీసుకోండి, ఓకేనా. సో అలా తీసుకొని లంచ్కి ముందు ఒక 2 చాప్టర్స్ కంప్లీట్ చేయండి. సో 2 to 3 hours పడతాయి కాబట్టి లంచ్కి ముందు ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ నేషనల్ ఇన్కమ్ అనేది కంప్లీట్ చేసుకున్నారనుకోండి, ఓకేనా. సో లంచ్ తర్వాత మళ్ళీ ఓకే పోస్ట్ లంచ్ సెషన్స్లో మిగతా మనీ మార్కెట్, ఇంటర్నేషనల్ ట్రేడ్ అండ్ ఇండియన్ ఎకానమీ కంప్లీట్ చేసుకోవచ్చు. సో ఈవినింగ్ సెషన్లో ఒక్కొక్కటి ఖచ్చితంగా 2 to 3 hours పడుతుంది అని అంటున్నాం కాబట్టి మనమే మీకు ఎంటైర్ నెక్స్ట్ డే మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఆ రోజు మొత్తం టోటల్గా 23వ తారీఖు మ్యాక్రో ఎకనామిక్స్ ప్రిపేర్ అవుతున్నారు. బోర్డు మెటీరియల్ లైన్ టు లైన్, అంటే ఏవైతే మనం ఇంపార్టెంట్ పాయింట్స్ లైన్ టు లైన్ అంటే మొత్తం 100 పేజీలు పబ్లిక్ ఫైనాన్స్ ఉంటే 100 అని కాదు, మెయిన్ పాయింట్స్ అన్ని ఏవైతే మేము అండర్లైన్ చేసుకుని ఉన్నామో అవన్నీ చదువుతూ అండ్ ఒకసారి సమరీని కూడా కవర్ చేసుకొని వెనుకున్న బిట్స్ని కూడా ప్రాక్టీస్ చేయండి. సో 2 to 3 hours ఒక్కొక్క చాప్టర్ అనుకున్నాం అంటే మనకి మళ్ళీ వాల్యూమ్ 2లో కూడా 5 చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి దాదాపుగా ఎంత పట్టచ్చు మనకి నియర్లీ అంటే దాదాపు 12 to 15 hours 2 to 3 hours చొప్పున అంటే మనకి టోటల్గా 23వ తారీఖు అంతా కూడా ఓకే మ్యాక్రో ప్రిపేర్ అవుతున్నాము. అది కూడా లైన్ టు లైన్ చదువుతున్నాము. ఒకసారి గుర్తు చేసుకోండి, లైన్ టు లైన్ బోర్డు మీద చదువుతున్నాము. బట్ ముందు రోజు మైక్రో ఎకనామిక్స్లో మాత్రం లైన్ టు లైన్ చదవాల్సిన ఏ చాప్టర్స్ ఉన్నాయి, చాప్టర్ నెంబర్ 1 ఒకటి అండ్ బిజినెస్ సైకిల్స్ ఒకటి. వీటిలోంచి మాత్రం మెటీరియల్ నుంచి అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో అండ్ నెక్స్ట్ 23 అయిపోయింది. 24th మనకి మార్నింగ్ సెషన్, ఆఫ్టర్నూన్ సెషన్ ఎగ్జామ్ కాబట్టి మార్నింగ్ సెషన్ మనకి అవకాశం ఉంది. ఒకసారి మార్నింగ్ సెషన్లో ఏం చేస్తారు, మొత్తం ప్రిపేర్ అయి ఉన్నాం కాబట్టి బిట్స్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. ఒకసారి మార్నింగ్ అంతా అన్ని చాప్టర్స్లో ఉన్న మనకున్న అందుబాటులో ఉన్న ప్రతి బిట్స్ని, ఎస్పెషల్లీ మైక్రో పార్ట్ వాల్యూమ్ 1 పార్ట్కి స్కానర్స్ బాగా పనికొస్తాయి అని చెప్పాను ఆల్రెడీ. అంటే ప్రీవియస్ ఇయర్స్లోని పేపర్స్ ఏవైతే వాడు ఎగ్జామ్స్లో ఇచ్చారో ఎక్కువగా మైక్రో ఎకనామిక్స్ డిమాండ్ కానివ్వండి, ప్రొడక్షన్ కానివ్వండి, లేకపోతే మార్కెట్స్ కానివ్వండి, బిజినెస్ సైకిల్స్ కానివ్వండి, రిపీటెడ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మళ్ళీ. కాబట్టి స్కానర్స్ ఉంటే స్కానర్స్, బోర్డు మెటీరియల్, సో మన కాలేజీ మెటీరియల్లో మనకి ఎక్సర్సైజ్ 1 and 2 ఎన్ని ఉన్నా సరే సో టోటల్గా బిట్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. ఎప్పుడు 24th మార్నింగ్. అలాగే మైక్రో ఎకనామిక్స్లో కూడా బోర్డు మెటీరియల్లో వాడిచిన బిట్స్ కానివ్వండి, ఓకే. సో అందుబాటులో ఉన్న సోర్సెస్, రకరకాల సోర్సుల్లో ఉన్న అన్ని బిట్స్ని సో మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట. అంటే ఎగ్జామ్ ముందు రోజు ఏం చేస్తున్నాం, టోటల్గా బిట్స్ ప్రాక్టీస్ ఎక్కువ చేస్తున్నాము. ఏ టైప్ ఆఫ్ బిట్స్ అడుగుతున్నారని, అందుకంటే ముందు అండ్ ఫైనల్గా ఒకటి అనమాట. సో 22nd నైట్ మైక్రో ఎకనామిక్స్ క్యూటీ ఎగ్జామ్ రాసి వచ్చిన నైట్ మైక్రో ఎకనామిక్స్ కంప్లీట్ చేసుకుంటున్నాం. 23rd ఎంటైర్ డే మ్యాక్రో ఎకనామిక్స్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం.
అదేంటి సార్ రోజంతా అని అంటున్నారు. ఎందుకంటే మనకు తెలిసిన మైక్రో జనరల్గా మనం ప్రీవియస్ పేపర్స్ని చూస్తే మైక్రో 40% ఇస్తున్నాడు, మ్యాక్రో 60% ఇస్తున్నారు. పైగా ఈ 60% ఏంటంటే ఎక్కువగా బోర్డు బుక్లో నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లైన్ టు లైన్ చదవాలి కాబట్టి అని చెప్తున్నాం. ఓకే, సో ఎంటైర్ ఫస్ట్ రెండో రోజంతా కూడా మనం మ్యాక్రో చదువుతున్నాం అండ్ ఎగ్జామ్ ముందు రోజంతా బిట్స్ని ప్రాక్టీస్ చేసుకుంటున్నాం. ఇలా కనుక చేస్తూ అండ్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ప్రతి క్వశ్చన్ని ఒక్కసారి కాదు 2-3 సార్లు చదివి, ఇక అన్లైక్ అదర్ మీరు ఏదైతే టైం సరిపోలేదంటున్నారో లైక్ వాట్ యు కాల్ డిస్క్రిప్టివ్ సబ్జెక్ట్స్ విషయంలో వీటికైతే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. టైం ప్రాబ్లం అనేదే లేదు. 2 గంటలు ఇట్ ఈస్ సఫిషియెంట్గా సరిపోతుంది. కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్ని ఒకసారి కాదు చదివి బ్లైండ్గా ఆన్సర్ చేయబాకండి. 2 సార్లు ఇంకా అవసరమైతే 3 సార్లు చదివి క్వశ్చన్ అంతా అర్థమైన తర్వాత 100% క్వశ్చన్ అర్థమైన తర్వాత ఆన్సర్స్ చేయండి. రైట్. అండ్ రెండోది ఈజీగా ఉన్న క్వశ్చన్స్ ఫస్ట్ ఆన్సర్ చేయండి. టైం ఎక్కువ తీసుకునే వాటిని తర్వాత ఆన్సర్ చేయండి. ఫస్ట్ ఈజీగా ఎట్ ఏ గ్లాన్స్ ఇలా చూడగానే ఆన్సర్ 100% తెలిసిన వాటిని ఫస్ట్ ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళండి. ఈజీగా మీరు ఒక 50 బిట్స్ 60 బిట్స్లో పెట్టేశారనుకోండి, చాలా తక్కువ టైంలోనే హాఫ్ అన్ అవర్లో రిమైనింగ్ 1.5 మనకి అవర్ టైం ఉంటుంది. రిమైనింగ్ బిట్స్ని ఎంత ఆలోచించి టైం తీసుకొని చేయొచ్చు అనమాట. ఓకేనా? ఓకే, ఆల్ ద బెస్ట్ నాన్న. ఇలా 1.5 డేని మీరు ఈ విధంగా సెట్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. రైట్.